జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాణహిత నది ఉప్పొంగి పరవళ్లలో తొక్కుతుంది. కాళేశ్వరం త్రివేణి సంగం వద్ద గోదావరిలో కలిసిపోతూ భారీ ఉధృతిని సంతరించుకుంది. వరద నీరు ప్రస్తుతం పుష్కర ఘాట్లో మీటర్లు తాకుతూ 10.590 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. తీరంలోని 2 జ్ఞాన దీపాలను వరద ముంచివేసింది. గోదావరి, ప్రాణహిత నదులు 2 తొలి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకోగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు ప్రమాదకరంగా మారినట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ప్రాంతంలో గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఐనవిబల్లి మండలంలోని ముక్తేశ్వరం రేవు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద ప్రవాహానికి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ముక్తేశ్వరం కోటిపల్లి రేవు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ముక్తేశ్వరం రేవు నుంచి ద్రాక్షారామం, రామచంద్రపురం వెళ్లేవారు యానం మీదుగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా గన్నవరం మండలం గంటి పెద్దపొడి వద్ద తాత్కాలిక గట్టు తెగిపోవడంతో ఉడిముడి లంక, గంటి పెద్దపొడి, బూరుగుడు లంక, అరిగిలవారిపాలెం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే 4 గ్రామాలకు వరద వల్ల రవాణా నిలిచిపోయిందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలను జారీ చేస్తున్నారు. భద్రాచలం వద్ద రోజు రోజుకి గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుత గోదావరి నీటి మట్టం 35 అడుగుల వద్దకు చేరుకుందని అధికారులు చెప్పారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరినప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అన్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతుంది. రామాలయం వద్ద ఉన్న స్నాన ఘట్టాలు ఇప్పటికే నీట మునిగాయన్నారు. వరద ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ అప్రమత్తం చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.